మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ మహాసముద్రంలో భారత్ అమెరికాల యుద్ధ విన్యాసాలు. చైనా ప్రాబల్యం నేపథ్యంలో సమన్వయం పెంపొందించేందుకు కసరత్తు. ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు రద్దు. సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు చేసిన సర్కార్. బీజేపీ నేత ఈటెల టీఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసే కుట్ర చేశాడు. ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ఆరోపణ. నిజాంపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కాంగ్రెస్ ఆందోళన. కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే హిందూ మహాసముద్రంలో భారత్ అమెరికాల 2 రోజుల యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో 2 దేశాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ కసరత్తును చేపట్టాయి. అమెరికా నుంచి అణ్వాయుధ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్ F-18 తరహా యుద్ధ విమానాలు, E-2C KA తరహా సర్వ వాతావరణ విమానాలు, క్షిపణులు ధ్వంసం చేసే హాల్సీ క్షిపణి వాహక నౌక షిలోహులు వచ్చాయి. ఆ దేశానికి చెందిన క్వారియర్ స్ట్రైక్ గ్రూప్ విన్యాసాల్లో పాల్గొంది. భారత్ నౌకాదళం తరపున జాగ్వార్ సుఖోయ్ యుద్ధ విమానాలు, ఆకాశంలోనే ఇంధనం నింపే IL-78 ఆయిల్ ట్యాంకర్ విమానాలు, అవాక్స్ విమానాలు, కోచి తేజ్ యుద్ధ నౌకలు, P-8I నిఘా విమానం వంటివి భాగస్వాములయ్యాయి. ఏపీ ప్రభుత్వం బోర్డు పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో రాష్ట్రంలో 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షలు రద్దు నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జూలై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. 10th ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధి విధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. ప్రధానంగా ఒక్కొక్క రూమ్లో 15కు మించి మరి విద్యార్థులు లేకుండా, అట్లాగే ప్రతి విద్యార్థికి మధ్య 5 అడుగుల మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐసోలేషన్ రూమ్స్, తర్వాత COVID-19 ప్రోటోకాల్స్, నియమాలు, నిబంధనలు అన్నీ మరి పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పరీక్షల యొక్క ఆవశ్యకత కూడా ముఖ్యంగా ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్లాగా మనం పరిగణలోకి తీసుకుంటాము అనే అంశం మీద కూడా వారికి
బీజేపీ నేత ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకమని, పార్టీలో జరిగే అంతర్గత విషయాలను బహిర్గతం చేసి పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కోళ్ల ఫారంలోని పని చేసుకుంటున్న ఈటెలకు రాజకీయ ఓనమాలు నేర్పి పెంచి పెద్ద చేసి అన్నం పెట్టిన కేసీఆర్ కు సున్నం పెట్టే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయం నుంచి అనేక పదవులు కట్టబెట్టి రాష్ట్రంలోనే నెంబర్ 2 స్థానాన్ని రాజకీయంగా ఇచ్చిన సీఎం కేసీఆర్ పై లోపల కత్తులు పెట్టుకుని బయటకు వెటకారంగా నవ్వుతున్న ఈటెలను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. తప్పుల మీద తప్పులు చేసి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయం రాజేందర్ తెలుసుకోవాలని హితవు పలికారు. కాకతీయ కాలువ ద్వారా నీళ్లు ఇస్తున్నటువంటి సంగతిని గుర్తు చేస్తుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనులు కానీ చెరువులు బాగు చేసుకోవడంలో పిల్లలకు సన్నబియ్యం పథకం కానీ వందలాది రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ సిస్టమ్ ద్వారా వేలాది పరిశ్రమలు తెలంగాణకు వచ్చి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు లక్షలాది మంది యువతకు తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఇట్లా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఎకరానికి 5,000 ఒక సీజన్, 2 సీజన్లకు 10,000 రూపాయలు రైతు బంధు పథకం, రైతన్న పంట పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండా ఉండాలనేటటువంటి ఒక సందర్భం. ఇవాళ రైతు బీమా, రైతు ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఈ పథకాలన్నింటి కూడా ఐక్యరాజ్య సమితి కొనియాడినటువంటి విషయాన్ని రైతు బంధు, రైతు బీమా విషయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇట్లా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు పోయిన టర్మ్ కానీ ఈ టర్మ్ కానీ బ్రహ్మాండంగా పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి తీరును ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దాని గురించి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెనువెంటనే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే మాకు కనీసం సంతోషం కూడా తెలంగాణ ప్రజానీకానికి లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఉన్న పలంగా మన ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. హైకోర్టును విభజించకుండా అనేక సంవత్సరాల పాటు తాత్సారం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్నో సార్లు మేమే పార్లమెంట్ వేదికగా ఆనాడు మేము పోరాటం చేస్తాం. మా వినోదన్న, మేము, కవితమ్మ అందరం ఎంపీలను కలిసి. అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి ఏ అంశాన్ని కూడా నిర్వర్తించకుండా పెడచెవిన పెట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలే. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, బీజేపీ ఇప్పటిదాకా చేయలే. నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. మొత్తుకున్నాం మేం చెప్పడం కాదు, నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వమన్నది, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వమన్నది. చిల్లి గవ్వ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రిలీజ్ చేయలే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిసి, కేంద్రంలో మంత్రుల్ని కలిసి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తులు ఇచ్చినారు. ఇవల్ల కాకతీయ కాలువ ద్వారా నీళ్లు ఇస్తున్నటువంటి సంగతిని గుర్తు చేస్తుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనులు కానీ చెరువులు బాగు చేసుకోవడంలో పిల్లలకు సన్నబియ్యం పథకం కానీ వందలాది రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ సిస్టమ్ ద్వారా వేలాది పరిశ్రమలు తెలంగాణకు వచ్చి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు లక్షలాది మంది యువతకు తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఇట్లా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఎకరానికి 5,000 ఒక సీజన్, 2 సీజన్లకు 10,000 రూపాయలు రైతు బంధు పథకం, రైతన్న పంట పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండా ఉండాలనేటటువంటి ఒక సందర్భం.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం జడ్చెరువు తండాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల కింద 35 లక్షల వ్యయంతో నిర్మించి చేసే సీసీ రోడ్ల పనులను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మెదక్ జిల్లాలో రైతులు పండించిన సుమారు 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. అనంతరం రామాయంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్యానాయక్ కుమారుడి వివాహ విందుకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రావడమే కాకుండా అనేక తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి మొన్న యాసంగిలో 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా నీళ్లను కూడా సమకూర్చి ప్రజలందరూ రైతులందరూ కూడా పంటలు బాగా పట్టించుకోవాలనే ఉద్దేశం కొద్దీ సకాలంలో అన్ని అందించి మరి దాదాపు మన జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల పంటను కొని చివరి గింజ వరకు కూడా కొని మరి వాళ్ళ రైతుల ఖాతాలో డబ్బులు కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఖరీఫ్కు వానాకాలం పంట కోసం కూడా రైతు బంధు పైసలు పడతా ఉన్నాయి. నిన్నటి వరకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి. ఇవాళ నుండి 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రైతు కూడా రైతు బంధు తీసుకొని మరి ఎరువులు విత్తనాలు సకాలంలో తీసుకొచ్చుకొని పంటలు పండించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఖరీఫ్కు కూడా రైతు బంధు, అంటే ఇంత కరోనా కాలంలో ఆర్థికంగా రాష్ట్రానికి కష్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి పథకానికి కానీ ఇబ్బంది లేకుండా పేదవారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం గౌరవ కేసీఆర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మరి కరోనా కట్టడి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించి -1% ఉంది కరోనా. కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి, లేదు కదా అని చెప్పేసి మళ్ళీ మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దావతులు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కొద్ది మందితోనే ఫంక్షన్లు చేసుకునే విధంగా చేయండి. అదే ఎందుకంటే మళ్ళీ దీన్ని పెంచుకోవద్దు, మనమే నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయి, ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఉంటుంది. వచ్చేది వర్షాకాలం, డయేరియా లాంటి వ్యాధులు కూడా వస్తాయి. కరోనా డయేరియా కలిస్తే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గ్రామాలను బాగు చేయడం కోసం గ్రామాల్లో అనేక సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి, చెత్తను సేకరించాలి, డంప్ యార్డ్లలో వేయాలని డంప్ యార్డ్లు కట్టేయడం, శ్మశాన వాటికలు కట్టించడం, రైతు వేదికలు కట్టించడం, అదేవిధంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇవ్వడం, మంచినీటి సౌకర్యాన్ని కలిగించడం మిషన్ భగీరథ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి వాటన్నిటిని కూడా వినియోగించుకొని రాబోయే కాలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా డయేరియా ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి. మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దానికి బాగా దోహదపడతా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కేసీఆర్ గారు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను కూడా పేదవారికి చేరే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా రాబోయే కాలంలో గ్రామాలు బాగా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ఖాదీ బాండార్ 57 గుంటల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సామాన్యుడు లేఖ రాస్తే ఈటెలపైన చర్య తీసుకున్న సీఎం కేసీఆర్, నేను ఎమ్మెల్సీగా బాదీ ఖండార్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని లేఖ రాసినా స్పందించడం లేదని నిలదీశారు. మెటుపల్లి ఖాదీ బండార్ చైర్మన్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటనలు లేకుండా అమ్మడం హేయమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వ ఆస్తిని అమ్మే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. 12 కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం 1,25,00,000కే అమ్ముకున్నారని, తక్షణమే రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఈ స్థలాన్ని నేత కార్మికులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సమితి అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు. ఇది 2021 అంటే 40 సంవత్సరాల అనుబంధం నాకు మీతో. ఈ 40 సంవత్సరాలలో ఈ పూడూరు వీళ్ళ ఖాదీ బోర్డు అనేది ఏదైతే ఉందో
నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టే ముందరికెళ్ళి అట్లే ఉన్నదన్న. ఈ ఊళ్ళో నేను అడుగు పెట్టే నాటికే ఇది కొనసాగుతుందని చెప్పంటున్నా. దీంతో నాకు నా అనుబంధం చెప్పంటున్నా. ఈ పూడూరు ఖాదీ బోర్డుతోని నాకున్నటువంటి అనుబంధం 4 దశాబ్దాల అనుబంధం చెప్పంటున్నా. ఎప్పుడైతే ఇది పెద్ద రామరెడ్డి గారు మనవి చేసినట్టు నా దృష్టికి రావడం జరిగిందో వెంటనే సీఎం గారికి లెటర్ రాసింది. సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక సాధారణ పౌరుడు లేఖ రాస్తే ఇవాళ విచారణ చేపిస్తుండే. నేను ఒక శాసన మండలి సభ్యుడిని, నేను ఒక లేఖ రాసిందే. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మెట్పల్లి ఖాదీ బోర్డుకు సంబంధించిన పూడూరు కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ఒక ఇవాళ ఈ సంస్థను ఏదైతుందో అమ్మకాన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని నిలువరింప చేయాలని చెప్పని ఒక లేఖ రాదు. కనీసం విచారణకు ఆదేశింపజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా? ఉండదే. వీళ్ళ ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైన స్పందన లేదు ఇంతవరకు. సరే, మొత్తానికి దాన్ని పరిశీలించే వరకు ఏదైతున్నదో నేను లేఖ రాసే నాటికే 3 ఏప్రిల్ 2021 నాటికి ఏదైతుందో అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 45 మంది లబ్ధిదారులకు మొత్తం 45,05,220 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 18 మందికి మొత్తం 7,32,500 రూపాయల చెక్కులను అందజేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేద ఆడపడుచులకు ఎంతో అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంఠం భారతి, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, సర్పంచ్ నేమూరి లత తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా కరోనా వచ్చింది, టెన్షన్ ఉన్నాం, ఇన్ని పరేషాన్లు ఉన్నాక కూడా ఏ కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమం ఏదైతే ప్రజలకు పేదవాళ్ళకు లాభం జరిగే కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా ఆగిపోలేదు. కొన్ని ప్రభుత్వాలు లాక్డౌన్ చేతులు పెట్టేస్తాయి, డబ్బులు ఎవరికి మేము ఇచ్చేలేని పరిస్థితి, సంక్షేమ పథకాలు మేము చేయలేని పరిస్థితి కొన్ని. ఎందుకంటే మన 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు కూడా ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా 2,000 పెన్షన్లు ఇస్తలేరు, ఎక్కడ కూడా రైతు బంధు ఇస్తలేరు, ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. మన ముఖ్యమంత్రి గారు మన రైతుల మనసు తెచ్చుకోవడం కనుక ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చూసినా మన వ్యవసాయం కోసం ఎన్నో కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినా చేసిన నాన్న కానీ ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. ఇక కేంద్రం కొనమంటే కూడా కేంద్రం కొనమని చెప్పి ఢిల్లీ పెద్ద గొడవైతున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి మీ ఇష్ట ప్రకారం అనుకోమంటే ఇది 1,200 రూపాయలు మనవాడు 1,200 రూపాయలు కొనేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. మన ప్రభుత్వం 1,880-1,940 రూపాయలు మనకి ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన ప్రభుత్వం ఏదైనా కానీ ఎంత నష్టమో కానీ అప్పోసప్పని చేస్తే రైతులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా మన వడ్లు కూడా కొనుక్కోవడం జరిగింది. రైతు బంధు కూడా మన 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తుంది. ప్రభుత్వ రైతు బంధు కూడా వస్తాయి, చాలా మంది రైతులు కూడా వస్తారు. కాసుల కోసం, కాంట్రాక్టర్ల కోసం వైసీపీ లీడర్స్ ప్రజలకు అవసరం లేని రోడ్లు వేస్తూ కోట్లు దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎస్ఎస్ఆర్ కాలనీ వాసులు రోడ్డు వద్దంటూ ధర్నా చేశారు. తమకు ఇప్పుడు వేస్తున్న రోడ్డు వద్దంటూ 100 మీటర్లు పూర్తి టౌన్లోకి కలిసిపోయే రోడ్డున్నప్పుడు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారని ధర్నా నిర్వహించారు. వైసీపీ నాయకులు తమ అవినీతి కోసం రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏమన్నా స్లోగన్స్ ఇద్దామే మాకు దారి లేకుండా చేసేస్తున్నారండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా చిన్నపిల్లల చదువులకు కానీ మా పెద్దోళ్ళు చాలా వృద్ధులు ఉన్నారు, చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు మేము అసలు యూత్ కూడా అక్కడి నుంచి నడిచి రావాలంటే 1.5 hours పట్టిందండి. అదే పెద్దోళ్ళ పరిస్థితి అయితే ఏంటండి, అక్కడి నుంచి నడిచి లోపల ఏదైనా అపాయమే జరుగుతుంది. అప్పుడు ఎవరు బాధ్యులు? అసలు మా పరిస్థితి ఏంటి? ఎవరు స్పందిస్తున్నారు అసలు మా కోసం? ఎవరైనా అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. 3
2 కిలోమీటర్లు ఉంది సార్. దగ్గర ఇంకా ఎక్కువే ఉంటారు నాకు తెలిసి. అక్కడ నుంచి ఇక్కడికి మేము రావడానికి 1.5 అవర్ పట్టింది. ఇంకా వృద్ధుల కష్టమైపోతుంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామంలో నూతన ఆలయాల ప్రారంభోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ నాయకులకు, స్వామీజీలకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అదేవిధంగా ఆలయ చరిత్రను, ఉత్సవాలను ప్రపంచానికి చూపించిన ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా నీలకంఠాపురం ఆలయాల ప్రారంభోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. 19న తొలి రోజు సాయంత్రం వరుణదేవుడు కరుణించి వర్షంతో మమ్మల్ని, ఉత్సవాలను చల్లగా ఆశీర్వదించాడు. కరోనా లేకపోయి ఉంటే అశేష జన సందోహం మధ్య కనుల విందుగా ఉత్సవాలు చేసేవాళ్ళం. కానీ కరోనా పరిస్థితుల్లో పురోహితులు, ఋత్వికులు మాత్రమే హాజరై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రారంభోత్సవాలు దిగ్విజయంగా పూర్తి అయినాయి. ఈ ఆలయాల ప్రారంభోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన పెద్దలు, పీఠాధిపతులు, స్వామీజీలు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆలయ నిర్మాణానికి గత 2 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా సహకరించిన మా గ్రామాల పెద్దలకు, తలా ఒక ఇటుక తయారు చేసిన స్థపతులు, శిల్పులు, ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడానికి కారణమైన మేస్త్రీలు, పనివారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి ఉత్సవాలు జరిగిన 5 రోజులు స్వచ్ఛందంగా తదేక దీక్షతో, భక్తిభావంతో సేవలందించిన నీలకంఠాపురం యువతి యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయ చరిత్రను, ఉత్సవాలను ప్రపంచానికి చూపించిన ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న, అలాగే ఈ ఆలయ నిర్మాణంలో తోడ్పడిన, కరోనా కారణంగా ప్రత్యక్షంగా రాలేకపోయినా వారి చూపు ఇటువైపు చూయించిన అందరికీ ఆ నీలకంఠేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తూ, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఘనంగా అందరి సమక్షంలో ఉత్సవాలను జరుపుకుందాం. దేవుడి కార్యానికి అందరూ పెద్దలే కాబట్టి అందరికీ మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిపిఐ మావోయిస్టు పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు ఇంటికి వెళ్లి తల్లి మధురమ్మతో రామగుండం సిపి సత్యనారాయణ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అజ్ఞాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబీకులు కోరాలని కుటుంబీకులకు సూచించారు. నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా, హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అడవిని వీడండి, జీవన విధానంలోకి రండి అని కోరారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి లొంగిపోతే వైద్యం అందిస్తామని తెలిపారు. అడవిలో ఉంటూ చేసేదేమీ లేదని, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. వాళ్ళు 1975లో వాళ్ళ ఇంగ్లీష్ మీడియంలో గ్రాడ్యుయేట్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు, అది థ్రాంబోసిస్. ఆమె ఎక్కడ బయట ఇంత బయటకు వేణుగోపాల్ ఇతను 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళాడు సిపిఐ మావోయిస్ట్ పార్టీలోకి. ఆల్మోస్ట్ ఆల్ 60+ ఉన్నాడు ఆయన. సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరోలో
పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయన మదర్ని, షీఈ్ 95 years old. ఆవిడ భర్త కూడా ఫ్రీడమ్ ఫైటర్, ఆవిడ పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. సో ఆవిడ్ని పరామర్శించి ఒకవేళ ఈవిడ ద్వారా అప్పీల్ ద్వారా జీవన స్రవంతిలో కలవాలనుకుంటే పోలీసులు వెల్కమ్ చేస్తారు అని. హరిభూషణ్ యాపానారాయణ మహబూబాబాద్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయనకి కరోనా ద్వారా చనిపోవడం అనేది జరిగింది. 2-3 రోజులు రూమర్స్ అనుకున్నారు. బట్ వీళ్ళు ఈరోజు సిపిఐ మావోయిస్ట్ పార్టీయే కన్ఫర్మ్ చేసింది. సో ఈ తరుణంలో ఒకవేళ ఎవరైనా సరే, ఇక్కడ రామగుణం కమిషనరేట్లో 23 మంది ఉన్నారు. దాంట్లో ప్రధానమైన ఆయన ఈయన మల్లోజుల వేణుగోపాల్, అట్లాగే మల్లా రాజారెడ్డి, పుల్లూరు కరోనా బారిన పడి చనిపోతున్నారు. అటువంటి టైంలో ఒకవేళ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ని అప్రోచ్ చేసి మాకు ఇట్లా ఉందని చెప్తే డెఫినెట్గా ఎవరైనా సరే, ఇప్పుడు మేము వచ్చిందే మల్లోజుల వేణుగోపాల్ అనే సిసిఎం పోలిట్ బ్యూరో ఆయనకి కరోనా వచ్చిందని కాదు, ఏదో పరామర్శిస్తున్నాం. ఒకవేళ ఏదన్నా వస్తే కంపల్సరిగా మీడియా ద్వారా చికిత్స సదా. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని చందానగర్ అండర్ రైల్వే బ్రిడ్జ్ వర్షపు నీరు నిండి నిలిచిపోయింది. 5 నెలలు కావస్తున్న బల్దియా సిబ్బంది నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. నిలిచిపోయిన మురికి నీరు కారణంగా వాహన చోదకులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బ్రిడ్జిలో నీరు ఇలాగే నిండితే సబ్మెరైనబుల్ మోటార్ ఫిట్టింగ్ చేసి మురికి నీటిని బయటకు పంపించేశారు. ఆ సమయంలో వాహన చోదకుల రాకపోకలకు అంతరాయాలు తీరిపోయాయని, ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఉందని స్థానికులు వాపోతున్నారు. వంతెనపై నుండి ట్రైన్లు వెళ్తుంటే బ్రిడ్జిలో కదలికలు వచ్చి డ్రైనేజీల నుండి మురికి నీరు అండర్ రైల్వే బ్రిడ్జిలోకి చేరుకుంటుంది. ఈ బ్రిడ్జిని తొలగించి నూతనంగా నిర్మాణాలు చేపట్టాలని గత 10 సంవత్సరాల నుండి పాలకులను, అధికారులను కోరుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికాల యుద్ధ విన్యాసాలు. చైనా ప్రాబల్యం నేపథ్యంలో సమన్వయం పెంపొందించేందుకు కసరత్తు. ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు రద్దు. సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు చేస్తున్న సర్కార్. నిజాంపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కాంగ్రెస్ ఆందోళన. కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.